అడ్డుగా వచ్చింది భూమి. ఎప్పుడు కనబడతారు మరలా వాళ్ళు? ఎప్పుడైతే భూమి పక్కకు తొలుగుతుందో, సూర్యుడు మరలా ఎప్పుడైతే చంద్రుడిని కనబడతాడో, నేరుగా ఉంటాడో, ఏ అడ్డు లేకుండా మరలా చంద్రుడు కనబడతాడు. ఈ చంద్రుడికి సూర్యుడికి అడ్డు ఎవరు లేనంత వరకు కూడా చంద్రుడు ప్రకాశమానంగా వెలుగుతూనే ఉంటాడు. విషయం చంద్రుల్లో లేదు, సూర్యుల్లో ఉంది. ఆ చంద్రుడు సూర్యుడికి తనకి మధ్యలో ఏవి రాకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత చంద్రుడిది. అలాగే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడికి మనకి ఏది కూడా అడ్డు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆటోమేటిక్గా మనం వెలిగిపోతుంటాం, ఏ అడ్డు కూడా రాకుండా. సో కాబట్టి రోజు ప్రభు యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. యెహోవా మహిమ చూడండి, ఏమన్నా చూడండి, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయును గాక. దేవుడి యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. అది ప్రకాశించాలి అని మనం కోరుకోవాలి, అది ప్రకాశించాలి అని మన మార్గాలు పట్టుకోవాలి, అది ప్రకాశిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రకాశిస్తున్నంత వరకు నాకు ఏది అడ్డు లేకుండా, దేవుడికి నాకు ఉన్నంత వరకు కూడా నో సిక్నెస్, లేకపోతే ఏ బాధ కానీ, ఏ వ్యాధి కానీ, శ్రమల గురించి మాట్లాడలేదు, ఏ చింత కానీ ఏది ఉండదు. విశ్వాసంతో అన్ని ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంటారు. క్రీస్తు వెలుగు మన మీద పడుతున్నంత వరకు కూడా, క్రీస్తుకి మనకి నేరుగా ఒక సంబంధం ఉన్నంత వరకు కూడా వారికి ఎదురుగా చాలా వస్తుంటే వాటన్నిటి కూడా ఎదిరించుకుంటూ వాటన్నిటిలో విశ్వాసంలో నిలబడుతూ వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సూర్యుడిని ఎవరు చూస్తున్నారండి? ఈ చంద్రుని ఎవరు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు. అందరికీ వెలుగుగా ఉన్నాడు చంద్రుడు, అందరికీ వెలుగుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఆ దేవుని యొక్క కాంతి మన మీద పడేలాగా మనం చూసుకోగలిగితే, ఆయన కాంతి మనలో నిలిచి ఉండేలాగా మనం చూసుకోగలిగితే మనల్ని అందరూ చూస్తారు. క్రైస్తవులే కాదు, మీ ఇంట్లో వాళ్ళే కాదు, అందరూ చూస్తారు. ఈవెన్ శత్రువులు కూడా నువ్వు వెలుగుగా మారిపోతావు. నువ్వు నీ చెడును కోరుకునే వారు కూడా నువ్వు వెలుగుగా మారిపోతావు. నువ్వు వాడిని నష్టపరిచాను నేను, కష్టపెట్టాను నేను, అయినా సరే వీడు నాకు మేలుకరంగా ఉన్నాడు, వీళ్ళు నాకు దీవెనకరంగా ఉన్నారు అని ఆశ్చర్యపోతారు. ఈవెన్ మీ శత్రువులు కూడా. క్రీస్తు ప్రేమతో శత్రువుని జయించాలంటే కర్రలతోనే, కత్తులతో కాదు. శత్రువులు ఎలా జయించాలి? క్రీస్తు ప్రేమతో జయించగలగాలి.